ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుని శుభవార్త అంటే దేవుని వాక్యము మనం ఇతరులకు చెప్పే బిడలుగా ఉండాలండి. దేవుడు మనల్ని ఎలా రక్షణలోకి తీసుకొని వచ్చాడు, మన సాక్ష్య జీవితాన్ని, మన జీవితాలు కృంగిపోయినప్పుడు, లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రీతిలైన సాక్ష్యాలు ఉంటాయండి. కొంతమందికి యాక్సిడెంట్ నుంచి తప్పిస్తారు, కొంతమంది అన్యుల్లో ఉండేవారు మారుతారు, కొంతమందికి వేరే వేరే గొప్ప సాక్ష్యాలు కూడా ఉంటాయి. ఆ సాక్ష్యాలు ఎలా ఉపయోగపడతాయంటే అన్యులకి దేవుని గురించి తెలియని వారికి మనం చెప్పాలండి. దేవుడు నేను ఈ లోకంలో ఎదగలేను, నేను ఈ లోకంలో బ్రతకలేను, నేను ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నన్ను చేదరించుకున్నా కూడా దేవుని శుభవార్త వచ్చి నా జీవితాన్ని వెలిగించింది. మీరు కూడా ఈ వాక్యాన్ని నమ్మండి, మీరు కూడా ఈ వాక్యాన్ని అంగీకరించండి, ఈ వాక్యానుసారంగా మీరు జీవించండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని దేవుని శుభవార్తను మనం తెలుసుకునేదే కాకుండా ఇతరులకు బోధించే బిడలుగా ఉండాలండి. అది కూడా వాక్యము ఎలా బోధిస్తారు అంటే అన్ని ఆశీర్వాదాలు కూడా చెప్పకూడదండి. దేవుడు వాక్యము సూటిగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఆశీర్వాదాలు ఉన్నాయి, అయితే పాపం చేస్తే శాపాలు కూడా ఉన్నాయి. దేవుని మాటని ధిక్కరిస్తే దేవుడు మనం పాపం చేసుకుంటూ ఆయన క్షమిస్తానే ఉంటాడని మనం ఎప్పుడైతే భ్రమలో ఉంటామో దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడండి. మన వాక్యము 2 అంచెలు కానీ కట్టమండి. ఇట్లా చెప్పే వారికి వర్తిస్తుంది, వినేటువంటి వారికి వర్తిస్తుంది. కొంతమందిని చూసుకున్నప్పుడు వాక్యం వింటారు, నాకు కాదు ఆ వాక్యం ఆమెకి చెప్పారు లేదా ఆయనకి చెప్పారని మనం అనుకుంటూ ఉన్నాం. వాక్యము ప్రతి ఒక్క మానవాళికి పనిచేస్తుంటుంది. ఎవరి లోకంలో పరిశుద్ధులు పర్ఫెక్ట్ లేరు కాబట్టి ఆయన శుభవార్త వాక్యానుసారంగా మనం జీవించి ఇతరులకు బోధించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, వాక్యము మొట్టమొదటిగా ఆ శుభవార్త మేము అప్లై చేసుకొని ఇతరులకు సప్లై చేసే బిడలుగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తున్నామంటే ఆ వాక్యానుసారంగా మొట్టమొదటిగా మేము జీవించి ఇతరులకి చెప్పునట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మేమే జీవించకుండా ఇతరులకి చెప్తే నువ్వు అలా చేసావని అంటారు, అదేవిధంగా ప్రశ్నలు వస్తుంటాయి. అది మా జీవితానికి కూడా కరెక్ట్ కాదయ్యా. ఈ లోకంలో అనేక మంది సేవకులు ఎలా ఉన్నారంటే వాళ్ళు చేయరు కానీ ఇతరుల్ని చూపిస్తూ ఉంటారు. ఆ మనిషి కోసము ఒకరి కోసం వాక్యం చెప్పకూడదయా. ఒకరి మనసులో కోపం ఉంటే ఆ వ్యక్తి కోసం వాక్యం చెప్తే ఆ వ్యక్తి బాధపడతారు. కాబట్టి వాక్యం అందరి కోసం మీరు ఇచ్చారు. మీ ఆత్మ ద్వారానే ఉంటేనే వాక్యం అనేది సేవకుల్లో నుంచి మీరే మాట్లాడతారు. మాట్లాడేది మనుషులు కాదు, దేవుని సేవకుడు కాదు కానీ దేవుడే మాట్లాడతాడు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచిన సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దినకాల దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.